ఇతర రాష్ట్రాల్లోనూ సృష్టి దందా. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో నమ్రతకు ఏజెంట్లు ఉన్నారట. అబార్షన్ కోసం వెళ్లే వారికి డబ్బు ఆశ చూపించి వలేస్తారట. 4-5 ఏళ్ల క్రితం కూడా హైదరాబాద్లో ఇదే తరహా శిశు విక్రయాలకు పాల్పడిరట. నిందితుల విచారణకు కోర్టులో కస్టడీ పిటిషన్. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఏం జరుగుతోంది సార్ అని పోలీసులని పలువురు దంపతులు అడుగుతున్నారట. ఫర్టిలిటీ కేంద్రాల్లో తనిఖీలు. సృష్టి ఘటన నేపథ్యంలో సర్కార్ సీరియస్. రాష్ట్ర వ్యాప్తంగా 292 కేంద్రాలు, గ్రేటర్లో 213 సెంటర్స్ ఉన్నాయట. వాటన్నింటి మీద దాడులు చేసి కనుక్కుంటున్నారట, ఎంక్వైరీ చేస్తున్నారట. బిచ్చగాళ్ల వీర్యం, అడ్డా కూలీల అండం. ఫర్టిలిటీ దందాలో వికృత పార్శ్వాలు. 4,000 5,000 ఇచ్చి బిచ్చగాళ్ల వీర్యాన్ని, అడ్డా కూలీలుగా ఉన్న మహిళల అండాన్ని సేకరించి దాన్ని ఫెర్టిలిటీ సెంటర్స్లో శిశువుల కింద మార్చి అమ్మేస్తున్నారట. ఇగో చూడండిగా, బిచ్చగాళ్లకు బిర్యానీ, అడ్డా కూలీలకు మద్యం. కొంచెం చదువుకున్న వారికైతే 1000 నుంచి 4,000, అదే మహిళలకైతే 20 నుంచి 25,000 దాకా ఇస్తారు. వీర్యం, అండాల సేకరణ పేరుతో నగరంలో జరుగుతున్న వికృత దందా ఇది. సంతాన భాగ్యం లేక దాతల నుంచి వీర్యం, అండాల వంటివి కోరుకునేవారు. ఈ దాతలు బాగా చదువుకున్న వారై, మంచి తెలివితేటలు కలిగిన వారై ఉండాలని భావిస్తారు. కానీ ఈ దందా నడిపేవారు వారికి అంటగడుతున్నది బిచ్చగాళ్ళు, అడ్డా కూలీల వీర్యాన్ని, అండాలను. ఇండియన్ స్పెమ్టెక్ క్రయో సిస్టమ్ క్లినిక్ పేరుతో హైదరాబాద్, సికింద్రాబాద్లో ఈ దందా నడుపుతున్న 7 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దీనిపైన లోతైన దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఈ క్లినిక్ యజమాని, మేనేజర్గా వ్యవహరిస్తున్న పంకజ్ సోని తన వద్ద కొంతమందిని ఏజెంట్లుగా, టెక్నీషియన్లుగా నియమించుకున్నాడు. వారు బిచ్చగాళ్లకు, అడ్డా కూలీల వంటి వారికి డబ్బుల ఆశ చూపించి వారి వద్ద నుంచి వీర్యం, అండాలు సేకరిస్తున్నారు. ఆర్ట్ అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం ఆరోగ్యవంతులైన వ్యక్తుల నుంచి, అది కూడా 21 నుంచి 55 ఏళ్లలోపు ఉన్నవారి నుంచి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి జన్యు వ్యాధులు, అంటువ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వీర్యం సేకరించాలి. ఒక దాత నుంచి గరిష్టంగా 25 సార్లు మాత్రమే వీర్యాన్ని సేకరించాలి. ఒక దాత నుంచి తీసుకున్న వీర్యాన్ని ఒక మహిళకు ఒకసారి గర్భధారణకు మాత్రమే ఉపయోగించాలి. కానీ స్పెర్మ్ క్లినిక్లు ఈ నిబంధనలన్నీ తోసిరాజని ఒకే వ్యక్తి నుంచి వారానికి ఒకసారి చొప్పున వీర్యం సేకరిస్తున్నారు. ఉదాహరణకు, ఇండియన్ స్పెమ్టెక్ ఏజెంట్లు బిచ్చగాళ్ళు, అడ్డా కూలీలను సంప్రదించి వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి మేము చెప్పినట్లుగా చేస్తే మందుతో పాటు బిర్యానీ ఇప్పిస్తామంటూ వారికి ఆశ పెట్టేవారట. లేదంటే వాటికి సరిపడా 500 నుంచి 1000 రూపాయలు చేతిలో పెట్టి పంపేవారట. అలా వచ్చేవారు తమకు తెలిసిన మహిళలను తీసుకొస్తే వారి వద్ద నుంచి అండాలు సేకరించేవారట. అది కొంచెం కష్టమైన పని కావడంతో మహిళలకు ప్రతిసారి 20,000 నుంచి 25,000 చెల్లించేవారట. నిందితులను మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు గోపాలపురం పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్లు దాఖలు చేసిరట. చూడు ఎట్లుందో కథ. ఇది మెడికల్ మాఫియా, ఈ ఫెర్టిలిటీ సెంటర్లు చేస్తున్న దందా. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సృష్టి నమ్రత అనే డాక్టరు, ఆమె కొడుకు ఇద్దరు కలిసి దందాలు చేస్తున్నారట. నగరంతో పాటు పలు రాష్ట్రాల్లో నమ్రతకు ఏజెంట్లు ఉన్నారట.